విరాట్ కోహ్లీ ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. తను సెల్ఫ్ రికార్డ్స్ కోసం మాత్రమే ఆడుతాడని రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో మళ్ళీ ప్రూవ్ అయింది. టీం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తూ తన సెంచరీ కోసం, తన రికార్డ్ కోసమే చూసుకున్నాడు అని, ఎప్పుడు లేని విధంగా ఐపీఎల్ హిస్టరీలోనే ఇది స్లోయెస్ట్ సెంచరీగా నమోదు అయింది అని సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ పై ఎన్నో ట్రోల్స్, అలాగే సెల్ఫిష్ ప్లేయర్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిపోస్తున్నారు. విరాట్ కోహ్లీ వల్లనే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ జట్టు ఓడిపోయింది అని. అయితే విరాట్ కోహ్లీ నిజంగానే సెల్ఫిష్ ప్లేయరా? ఈ మ్యాచ్ లో అంత స్లోగా ఎందుకు ఆడాడు? అసలు విరాట్ కోహ్లీ తప్పేముంది? ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఓవరాల్ గా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 72 బాళ్లకు 113 రన్స్ చేశాడు. అందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ లోనే 8 సెంచరీలు చేసి తనపై ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 67 బాళ్లకి సెంచరీ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఐపీఎల్ లో మనీష్ పాండే 67 బాళ్లకి సెంచరీ చేసి వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్ ఐపీఎల్ లో స్లోయెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా ఒక రికార్డ్ అయితే వీళ్ళపై క్రియేట్ చేసుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి, ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ఒక క్లియర్ అనాలిసిస్ అయితే తెలుసుకుందాము. విరాట్ కోహ్లీ 157 స్ట్రైక్ రేట్ తో ఈ మ్యాచ్ లో పరుగులు సాధించాడు. అలాగే మరో ఎండ్ లో డూప్లెసిస్ మాత్రం 33 బాళ్లకి 44 రన్స్ చేసి 2 ఫోర్లు 2 సిక్సర్లతో 133 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ ఒక్క పరుగు చేసి అవుట్ అయిపోవడంతో 33.3 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన చౌహాన్ కూడా కేవలం 9 రన్స్ చేయడంతో 150 స్ట్రైక్ రేట్ ఉంది. ఆ తర్వాత వచ్చిన గ్రీన్ 6 రన్స్ చేయగా 83.5 స్ట్రైక్ రేట్ తో ఉంది. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టాట్స్ కనుక చూసుకున్నట్లయితే అబ్సల్యూట్ గా పర్ఫెక్ట్ గానే ఉంది. కానీ ఐపీఎల్ లో ఇది స్లోయెస్ట్ సెంచరీయే. కానీ విరాట్ కోహ్లీ మాత్రం మంచిగా బ్యాటింగ్ చేయలేదు అనడం కరెక్ట్ కాదు. మిగిలిన ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ మంచిగా బ్యాటింగ్ చేయకపోవడం వల్లనే విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఒక్కడే 72 బాళ్లకి 113 రన్స్ కొట్టగా మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ కేవలం 59 పరుగులు మాత్రమే చేశారు రిమైనింగ్ ఓవర్స్ లో విత్ 122.9 స్ట్రైక్ రేట్ తో. సో ఈ స్టాట్స్ మనకు చెప్తున్నాయి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మంచిగానే ఆడాడు, సెల్ఫిష్ గేమ్ ఆడలేదు. ఆర్సీబీ ఓటమికి విరాట్ కోహ్లీ కారణం కాదు, మిగిలిన ప్లేయర్సే కారణం అని ఈ స్టాట్స్ అయితే క్లియర్ గా మనకి చెప్తున్నాయి. సో కొంతమంది పనిగట్టుగా ఆర్సీబీ నచ్చని వాళ్ళు, విరాట్ కోహ్లీ హేటర్స్ అందరూ కలిసి ఇదే దొరికింది ఛాన్స్ అని ఆర్సీబీను, ఇటు విరాట్ కోహ్లీను సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తూ విరాట్ కోహ్లీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. గైస్, ఈ వదంతాలని నమ్మకండి, మీరు స్టాట్స్ బట్టి తెలుసుకోండి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.